మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగన్ బంధువు, పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుడు. ఎన్నికల ముందు ఆయన రీజనల్ పార్టీ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఏదైతే ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా కూటమి నుంచి గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డికి తిరిగి వైసీపీ టికెట్ ఇవ్వాలని అప్పట్లో గట్టిగా ఫైట్ చేశాడు. అది కుదరకపోవడం, జిల్లాలో కూడా చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలు, తొలి విడతలో ఆయనకు క్యాబినెట్లో చోటు కల్పించడం, తర్వాత విస్తరణలో ఆయనకు అవకాశంగా లేకపోవడం, అదే జిల్లాకు సంబంధించినటువంటి సురేష్ను మాత్రం కొనసాగించడం, తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన జగన్తో వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. సో బాలినేని రాజీనామా సంబంధించి, ఆయన పార్టీ మార్పు సంబంధించి గత కొద్ది రోజులుగా ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. అనేక ఆయన పేరు మీద ప్రకటనలు ఇచ్చినవి, ఇవ్వనవి అనేకం కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఫైనల్ గా మాత్రం ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా లేఖ అయితే మాత్రం వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి వెంకట్రావు, ప్రధానంగా రాజీనామాకు దారి తీసిన పరిణామాలు మనం చూసాం. కార్పొరేటర్లతో సమావేశమైన తర్వాత కూడా మనం మాట్లాడినప్పుడు కూడా ఆయన రాజీనామా విషయం పైన మాత్రం సూటిగా స్పందించలేదు. ఆ రోజు జనరల్ గా అన్ని అంశాలు చర్చించామన్నారు, బాధ్యతలు తీసుకునేందుకు తిరస్కరించారని మాత్రమే చెప్పారు. సో ఈ నిర్ణయానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? రాజీనామా పట్ల ఆయన అనుచరుల రియాక్షన్ ఏంటి? మనం ఇటీవల జరిగిన ఎలక్షన్ లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత మొదటి నుంచి కూడా చెప్తూనే వస్తున్నాం, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఆ పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొన్న తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పని మొదటి నుంచి కూడా మనం చెప్తున్నాము. ఇదే అదే అంశంలో భాగంగా ఈ రోజు అదే పరిణామం జరిగిందని చెప్పవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే వైసీపీలో ఒక కీలక నేతే కాకుండా జగన్ కి దగ్గర బంధువు కూడా. అటువంటి పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా జగన్ తో నడిచి కాంగ్రెస్ పార్టీలో అనాథ వేటికి కూడా గురయ్యారు. ఆ తర్వాత 2012లో జరిగిన బై ఎలక్షన్ లో కూడా మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కూడా ఈయన గెలిచారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర కూడా ఉంది. ఇప్పటికీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర ఉంది. కానీ అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో కీలకంగా ఇప్పటి వరకు కూడా వ్యవహరించిన నేత. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఏదైతే మొదటి నుంచి కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఆయన మంత్రివర్గం నుంచి తొలగించారో అప్పటి నుంచి కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆయనకు సంబంధించి ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయన అంచర వర్గం మొత్తం కూడా ఇటు వైసీపీ మీద ఒకనొక దశలో తిరుగుబాటు జెండా ఎగరవేశారని అయితే చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా చివరి వరకు కూడా ప్రకాశం జిల్లాలో దాదాపు 12 నియోజకవర్గాలు అంటే 11 నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను కూడా బదిలీలు చేశారు జగన్. ఏదైనా ఇటు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు మాత్రం చివరి కూడా ప్రకటించకుండా ఆపేశారు. దీంతో అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేదా అన్న అనుమానం కూడా దాదాపు వ్యక్తమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు 34,000 పైచిలకు మెజార్టీ తోటి ఓడిపోయిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో దాదాపు ఏదైతే మంత్రివర్గం నుంచి ఇతని ఉద్వాసన పలికిన తర్వాత నుంచి కూడా ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో అసంతృప్తిగానే ఉంటూ వచ్చారు. వైసీపీలో అసంతృప్తి నేతగానే ఆయన ముద్ర పడిపోయింది. అటువంటి పరిణామాలు కొనసాగుతూనే వచ్చాయి. ఇటీవల ఇటు వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన నేతలతోటి టచ్ లోకి వెళ్ళినట్టుగా సమాచారం వచ్చింది. దానికి సంబంధించి కూడా ఏబిఎన్ ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తానే వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తాజాగా ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ప్రకటించారు. కానీ ఇటీవల గత 2-3 రోజుల క్రితమే ఒంగోలు నుంచి ఒక విషయం చెప్పండి, ఈ రాజీనామా తర్వాత ఏ రకంగా పరిణామాలు ఉండబోతున్నాయి? ఒంగోలు నగరంలో కావచ్చు, లేకపోతే జిల్లాలో దీని ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఏ రకంగా ఉండబోతోంది? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వర్గం ఆయనకి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాల నుంచి అనుకూలంగా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో వీళ్ళంతా కూడా వైసీపీ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, కార్పొరేటర్లు 20 మంది కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే టీడీపీలో చేరిపోయిన పరిస్థితి. కానీ వీళ్ళందరినీ కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు పార్టీ నుంచి సపోర్ట్ లేదు, అటు చేజారిపోతున్న క్యాడర్ ఒకవైపు, ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు
జనసేన నేతలతోటి గత కొంతకాలం నుంచి టచ్ లో ఉన్నారు. ఆయన జనసేన పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రోజు రాజీనామా లేక నేరుగానే వైసీపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆయనకి నేరుగా మెయిల్ చేసిన పరిస్థితి. ఆయన సొంత అల్లుడికి మెయిల్ చేసి నేను ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి ఏదైతే ఉందో దాని మీద ఇటు ఒంగోలులో కూడా ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా కూడా వైసీపీలో అయితే ఇది పెద్ద కాకరేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ప్రకాశం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైసీపీ పార్టీ ఉందో దాన్ని నిర్వహించే వ్యక్తి జగన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కాకుండా ఇటు ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ నడిపించే నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అటువంటి పరిస్థితుల్లో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో దాదాపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ పూర్తిగా దెబ్బతినే అవకాశం అయితే ఉందని చెప్పని మనం చెప్పవచ్చు. రైట్, మీరు అన్నట్లుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసాం. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఆయన టికెట్లు రికమెండేషన్ చేసే స్థాయి నుంచి తాను పోటీ చేస్తానా లేదా అనేటువంటి స్థితిని కూడా చూసిన పరిస్థితి. ఇంకొక వైపు ఆయన వ్యయంకుడైనటువంటి ఎవరైతే సుబ్బారెడ్డి ఒకవైపు, తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొక వైపు. సో ఈ రెండు వర్గాల మధ్య ఇక ఇమడలేమని, లేకపోతే తన యొక్క ప్రభావం చెల్లపాటు కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడనుకోవచ్చా, లేకపోతే ప్రస్తుతం కూటమి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వీటి పట్ల కూడా ఆయన కావచ్చు, ఆయన అనుచరులు కూడా ఒక సానుకూల దృక్పథంతో వచ్చే ఈ నిర్ణయానికి వచ్చారా ఫైనల్ గా? ఏదైతే మీరు చెప్తారో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభావం కొనసాగుతుందంటే ప్రకాశం జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డికి బంధువు కాబట్టి. ఆ తర్వాత ఇటు జగన్ వైసీపీ పెట్టిన తర్వాత వైసీపీలో కూడా ఆయన హవా సాగిందని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఏదైతే మొదటి నుంచి కూడా జగన్ కానీ ఆ తర్వాత అంత ముందు రాజశేఖర రెడ్డి కానీ ఇటు వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా దగ్గర బంధుత్వాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబం అని చెప్పనుగా మనం చెప్పవచ్చు. అటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే బావబామ్మర్దుల మధ్య విభేదాలు ప్రపంచం మొత్తం కూడా తెలిసిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వైసీపీలో తనని వ్యతిరేకిస్తున్నారు, వైవి సుబ్బారెడ్డి తనకి వెనకాల దెబ్బతీస్తున్నారని చెప్పనే కోణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలం నుంచి కూడా వైసీపీలో చాలా పంచాయతీలు పెట్టిన పరిస్థితి. అయినా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇట్లా దగ్గర బంధువు, వైవి సుబ్బారెడ్డి అందించిన దగ్గర బంధువు కావడంతో ఇద్దరిని కూడా ఈ వైఎస్ జగన్ పంచాయతీలు దాకా చాలా సార్లు తగలపట్టుకున్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని కొంత దూరం పెట్టారు, వైవి సుబ్బారెడ్డిని దగ్గర తీసుకున్నారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తిగా విసుకెత్తిపోయిన తర్వాత వైసీపీలో ఇటీవల జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎలక్షన్ లో ఘోర ఓటమి, 11 సీట్లు మిగిలిపోవటం, ఆ తర్వాత కూటమి ఎవరైతే అద్భుతున్నారో అందరూ కూడా పోటీ చేసిన చాలా సందర్భాల్లో చాలా నియోజకవర్గాల్లో కూడా గెలిచిన పరిస్థితులు చాలా చూసాం. అటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకటి డిసైడ్ అయిపోయారు. ఇటు పార్టీలు ఒకవైపు అవమానాలు, వ్యతిరేకత ఎదుర్కొన్న నేపథ్యంలో ఇటు ఏదైతే కూటమి జోష్ లో ఉన్న సమయంలో మనం అంటే మాట్లాడకపోతే ఇటువైపు ఇటీవల్లో చేజారిపోతున్న కెప్టెన్ కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోనే బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి రాసిన లేఖలో కూడా ఒకటే స్పష్టంగా చెప్పారు, బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు, అందుకే నేను పార్టీ వీడుతున్నాను కూడా ఒక మాట స్పష్టంగా లేఖలో పేర్కొన్న పరిస్థితి.